ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూడండి ఫ్రెష్గా కోడి కొనుక్కొచ్చినాము. ఈ పొద్దు మేమే చేసి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలనేసి కేజీ వచ్చేసి 120 రూపాయలు ఫ్రెండ్స్. కోడి అయితే కన్నా 180. మేమైతే కోడి కొనుక్కొచ్చుకున్నాం ఈ పొద్దు మంగళవారం అనేసి. బొచ్చు చూడండి ఫ్రెండ్స్, నీళ్ళే కద్దుకోకుండా పెరుగుతున్నాం మేము. సరే ఫ్రెండ్స్, మళ్ళీ ఉడికిపెట్టినప్పుడు మీకు వీడియో చూపిస్తాను. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బొచ్చు అంతా నీట్గా పిరికేసినాము. ఇప్పుడైతే కాల్స్తున్నాం ఫ్రెండ్స్. ఇదేమంటే బొచ్చు రెక్క బాగలేదు, ఇత కోసేద్దాం అనేసి ఎట్లా పెట్టినాము. ఇవి ఎంటికలన్నీ నీట్గా పిరికేస్తాం ఫ్రెండ్స్. మంచిగా నెక్కంది ఇంకా మంచి కారం వేసి నెక్క మంచి రోస్ట్ అయితే మా మామ చేస్తాడు, దుస్సా మామ. నాకు ఇప్పుడు పండగ ఎంజాయ్ అంత ఇప్పుడు పొగులంతా. సరే ఫ్రెండ్స్, మళ్ళా చూడండి ఫ్రెండ్స్, కోడి అయితే కోయేసినాము. సన్నగా పీసులు కట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా బాణంలోకి వేసి నెక్క వేయించడమే ఇంక ఉండేది. కష్టపడతాను చాలా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చేసేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, మేమైతే 2 కేజీలు సరిపడా చికెన్ అయితే కట్ చేసుకున్నాం. ఫస్ట్గా మేము నూనె వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము సాసులు వేసినాము, కరివేపాకు కొంచెం వేసినాము. తిరువాత వేసుకొని ఇంకా ఇప్పుడు చికెన్ ముక్కలు అయితే మేము బాణంలోకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వేగడానికైతే ముక్కలంతా కలివేస్తున్నాము. మొత్తానికైతే ముక్కలు బాణంలో పట్టలేదు ఫ్రెండ్స్. ఏమంటే కలిపెట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది, అందుకనేసి మళ్ళీ మేము చేంజ్ చేసుకుంటున్నాము. అందులోకైతే కారం అయితే కలిపి పెట్టుకున్నాము ఫ్రెండ్స్. చికెన్ అయితే తెల్లలో ఉడుకుతుంది. చికెన్ అయితే ఉడకొచ్చింది, ఇంకా కొద్దిగా ఉడకాలి. ఇప్పుడైతే ప్లేట్ మళ్ళీ అట్లే మూసేస్తున్నాను. ప్లేట్ మూసేస్తే లోపలంతా నీట్గా బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. మసాలా అంతా నీట్గా అంటుతాయి ఈ ముక్కలకి. ఫ్రెండ్స్, మేమైతే బయటకు ఎత్తుకొచ్చుకొని మన కింద చల్లగా చూడండి ఎట్లుందో ప్లేస్, ప్రశాంతంగా తింటున్నాం ఫ్రెండ్స్. మన వ్యూవర్స్ అడిగినారు కాబట్టి ఈ విధంగా వీడియో చేసినాను. ఓకే ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.